గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాస రూపంలో ఉన్న విష్ణుమూర్తికి, విష్ణు రూపంలో ఉన్న వ్యాస మహర్షికి నమస్కారాలు. వశిష్ఠ మహర్షి వంశంలో జన్మించిన బ్రహ్మజ్ఞాన నిధి అయినటువంటి ఆ పుణ్యమూర్తికి శతకోటి వందనాలు. భగవంతుడు శపించిన, కోపగించిన గురువు మనల్ని రక్షించగలడు. కానీ గురువు శపిస్తే భగవంతుడు కూడా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాం. గురు మహోత్సవాన్ని అలా జరుపుకోవటానికి కారణం వ్యాస మహర్షి ఈ రోజున జన్మించడం. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా మనకి విద్య అనే జ్ఞాన సంపదని ప్రసాదించిన గురువులకి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా మనం వాళ్ళకి రుణపడే ఉంటాం. ఎంచేతంటే మనిషిని మనిషిగా తీర్చిదిద్దాలి అంటే అటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలిగేటటువంటి వ్యక్తి ఒక్క గురువు. అటువంటి గురువుకి ఎప్పుడూ రుణపడే ఉంటాం. అందుకనిస్తే మనకి చెప్పినప్పుడు కూడా తల్లి, తండ్రి, గురువు తర్వాతే దైవాన్ని మనకి ప్రబోధిస్తారు మన శాస్త్రాలు. ద్వైపాయనుడు నల్లని ద్వీపమందు జన్మించడం చేత ద్వైపాయనుడు. ఈయనే మనకి వేదవ్యాసుడు. వేదవ్యాసుడు ఎలా అయ్యాడు అంటే వేదాలను చిక్కుపడి ఉంటే వేటికవి వేరు చేసి మనకి అందించి మన ఈ భరత భూమిని వేదభూమిగా చేసిన మహనీయుడు వేదవ్యాస మహర్షి. భగవంతుడు శపించిన, కోపగించిన గురువు మనల్ని రక్షించగలడు. కానీ గురువు శపిస్తే భగవంతుడు కూడా రక్షింపడు, క్షమింపడు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. ఆ ఒక్కరు మీరే మాస్టారు, ఆ ఒక్కరు మీరే మాస్టారు.